హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏమిటంటే గుమ్మడికాయ కూర అండి. అందరూ దిష్టి కోసమే అనుకుంటారు, కానీ మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మన బాడీకి అన్ని రకాల పోషకాలు అందాలంటే ఈ గుమ్మడికాయలో కూడా చాలా రకాల విటమిన్స్, పోషకాలు, డి విటమిన్, సి విటమిన్, చాలా రకాల పోషకాలు అందుతాయండి ఈ గుమ్మడికాయ కూర వల్ల. ఈరోజు నేను మీకు గుమ్మడికాయతో టేస్ట్గా ఉండే స్వీట్ అండ్ స్పైసీ రెసిపీ చూపిస్తున్నానండి. ముందుగా గుమ్మడికాయని చెక్కు ఇష్టమైతే చెక్కు ఉంచుకోండి, లేదంటే చెక్కు తీసేసుకోవచ్చండి. తీసేసుకొని ముక్కలుగా తరిగేసుకొని పెట్టుకున్నానండి. పెట్టేసుకొని కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను మీకు. మనకి తాలింపేనండి, ఆవాలు, జీలకర్ర, గుమ్మడికాయ ముక్కలు అలా పెట్టేసుకున్నాను. మనకు కావాల్సిన సైజు కట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం ముక్కలుగా తినచ్చండి, బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు, బెల్లం. నేను చెప్పాను కదండి స్వీట్ అండ్ స్పైసీ అని, ఈ ఐటమ్స్ అండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీరు మందపాటి బాండీలో కూడా చేసుకోవచ్చు. మందపాటి బాండీ అయితే మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. కుక్కర్లో అనుకోండి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఇంగు వేసుకున్నానండి. అది చిటపట్లాడాక గుమ్మడికాయ ముక్కలు వేసుకొని, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి రెసిపీ, చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో చాలా రకాల పోషకాలు మనకు అందుతాయి. సి విటమిన్, జింకు, ఫైబరు, ఐరన్, కాల్షియము, అన్ని రకాల పోషకాలు అందుతాయండి ఈ గుమ్మడికాయలో. అందరూ గుమ్మడికాయ వడియాలనుకుంటారు, కానీ ఇది కూడా చేసి ట్రై చేయండి. గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ రాకూడదు. మనం వాటర్ కూడా పొయ్యట్లేదు కాబట్టి. బెల్లాన్ని నేను దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక్క విజిల్కి బాగా ఉడికిపోతాయండి ముక్కలు, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఉడికిపోతుందండి గుమ్మడికాయ. ఆ వేడి మీదే మనం బెల్లం వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. కొంచెం బెల్లం కరిగే వరకు 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసేసి మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవటమేనండి. దీంట్లోకి కారం కూడా వేయక్కర్లేదండి, మనకి ఎండుమిరపకాయల స్పైసీ సరిపోతుంది. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. విడిగా కూడా తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. పెరుగన్నంలో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. మనకి ఎన్నో రకాల పోషకాలు అందే గుమ్మడికాయ అండి. నిజంగా చాలా బాగా ఉంటుందండి. మనం గుమ్మడి వడియాలు చేసుకుంటాం కదా, గుమ్మడి వడియాల్లో చాలా రకాల పోషకాలు పోతాయండి. ఎందుకంటే ఎండలో పెడతాము, ఒక రోజల్లా నీళ్ళ పసుపు ఉప్పు కలిపి ఊరబెట్టి నీళ్ళన్నీ పోయే వరకు పక్కన పెట్టేస్తాం కదా. ఇది మనం డైరెక్ట్గా చేసుకుంటాం కాబట్టి చాలా విలువైన పోషకాలు ఉన్న గుమ్మడికాయ అండి. మంచి గుమ్మడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.